విశాఖ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గిరి ప్రదక్షిణ లక్షలాది జనాలు అయితే నడుచుకొని వస్తున్నారు. అయితే ప్రదక్షిణ చేయడానికి అయితే లక్షలాది జనాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజలు చూస్తున్నాం, చాలా వరకు గిరి ప్రదక్షిణ అయితే చాలా వేలాది జనాలు అయితే నడుచుకొని వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతి ఒక్క భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో కూడా స్వామివారిని ఆరాధిస్తూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి విషయాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఎట్లాగా అనిపిస్తుందమ్మా ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మీకు అన్ని అందుబాటులో? చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి దర్శనం చేసుకోవడం ఇలాగా తిరిగి సంవత్సరానికి ఒకసారి. అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం అవుతుంది అనుకోలేదు. 2 రోజులుగా వర్షాలు. ఈరోజు అనుకోకుండా ఆ టైంకి వర్షం ఆఫ్ చేసిన స్వామివారి మహిమగా భావిస్తూ ఇంకా చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గాజువాక నుంచి వచ్చాము సార్. ఎంత ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ మొత్తం నలుగురం కూడా. చెప్పండి, 2 రోజుల నుంచి భారీ వర్షాలు విశాఖపట్నంలో. గిరి ప్రదక్షిణ చూస్తే ఈరోజు వర్షం ఆగడం ఎట్లా కనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. వర్షం దేవుడు బాగా ఆపాడు. మేము బాగా దర్శనం చేసుకుంటున్నాం. మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం నుంచి అయితే భారీ జనాలు అయితే తరలి వస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఆరిలోవా జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఆరిలోవా జంక్షన్ దగ్గర అయితే పోలీసులు పూర్తిగా బందోబస్తు అయితే నిర్వహించారు. అయితే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి జనాలు వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా పోలీస్ కమిషనర్ అయితే పూర్తిగా ఈ యొక్క మొత్తం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చాలా కట్టుదిట్టమైన ఇక్కడైతే తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా చూస్తున్నాం, ఇక్కడ జనాలు అయితే లక్షలాది జనాలు కళ్ళు చూస్తుంటే అసలు కనబడలేని ఇసుక రవ్వల్లాగా కూడా జనాలు అయితే ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తూ కూడా పూర్తిగా గిరి ప్రదక్షిణ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వేలాది జనాలు కూడా ప్రతి సంవత్సరం వచ్చే సమయంలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు విశాఖపట్నంలో కురుస్తున్నా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా శ్రీ లక్ష్మీ నరసింహవారి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే పూర్తిగా ప్రజలైతే లక్షలాది జనాలు అయితే ఇక్కడికి వస్తే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు కూడా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆరిలోవా జంక్షన్ దగ్గర అయితే పూర్తిగా కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనలు అయితే పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే అటుకాసి నుంచి స్వామివారి ఆలయాల నుంచి జనాలు ఎవరైతే పాదయాత్ర చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఎవరైతే ప్రజలు వస్తున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా కూడా ప్రతి ఒక్క దగ్గర అయితే ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అయితే ఇట్లా రోపులు కట్టి కూడా ప్రజలందరూ రోడ్డు సమయం దాటే సమయంలో ట్రాఫిక్ని మాత్రం కంట్రోల్ చేసి జనాలందరినీ కూడా అటుపక్క వదిలే పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాము, ప్రజలందరూ చాలా ఉత్సాహంతో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి అయితే వేలాది లక్షలాది జనాలు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా చాలా పండగ వాతావరణం అయితే కనబడుతుంది. భారీ జనాలు అయితే లక్షలాది జనాలు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి అయితే విశాఖపట్నం మొత్తం కూడా కళ్ళు నిండిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా విశాఖపట్నంలో 2 రోజుల నుంచి తుఫాన్ వస్తున్నా సరే భక్తులు మాత్రం ఎక్కడ తగ్గకుండా కూడా ఇట్లాంటి స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారి కోరికలన్నీ తీర్చే స్వామివారు అంటూ కూడా భక్తులందరూ ఎంతో నమ్మకం కొలిది గిరి ప్రదక్షిణ మాత్రం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జనాలందరూ చాలా రద్దీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఎంతగానే అడ్డుకుంటున్నా సరే జనాలు ఎవరైతే భక్తులు ఉత్సాహం మాత్రం అసలు ఆపలేని పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఏదైతే గిరి ప్రదర్శన ఉందో ఈ గిరి ప్రదర్శనకి అయితే భారీ ఎత్తున ప్రజలు భక్తులు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇది విశాఖపట్నంలో గిరి ప్రదర్శన అప్డేట్స్. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.